లేకపోతే క్రిస్టియానిటీ లేకపోతే చర్చెస్లో ఉన్న వాళ్ళ యొక్క నమ్మకం. సో పెళ్ళి ద్వారా మనిషి దేవుడి దగ్గర నుంచి దూరం అవ్వే అవకాశం ఉంది కాబట్టి ఆ పెళ్ళిని చర్చ్ పెద్దలు నిర్ణయిస్తే వాళ్ళ కంట్రోల్లో ఉంటే దంపతులు పెళ్ళి అయినాక కూడా దేవుని మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పెళ్ళి అయినాక కూడా వీళ్ళు దేవుని మార్గంలో ఉండాలి అంటే ఆ పెళ్ళి ఎవరు నిర్ణయించాలా? చర్చి పెద్దలు నిర్ణయించాలా. సో చాలా చర్చెస్, ఇవాంజలికల్ చర్చెస్, ఇప్పుడు మా నాన్నగారు ఇరుక్కుపోయిన చర్చిలో వాళ్ళ బిజినెసే ఈ పెళ్ళిళ్ళు చేయటం. ఈ పెళ్ళిళ్ళు చేసి మనుషుల్ని ఇరికిచ్చి వాళ్ళని వాడుకోవడమే ఈ బిజినెస్ అన్నమాట. సో దాని గురించి ఇప్పుడు మనం కొంచెం మాట్లాడదాం. మన భారతీయ సంస్కృతిలో ఒక స్త్రీకి పురుషుడికి పెళ్లి జరగాలి అంటే